హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన నాగబంధం అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాగబంధం అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ విలన్ ట్రెజర్ని హంట్ చేస్తూ ఒక గృహలోకి వెళ్తాడు. అయితే ఆ గృహలో తనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు తనతో మాట్లాడుతూ తనని హిప్నటైజ్ చేసి ఒక లోకంలోకి తీసుకెళ్ళి, మన ఇద్దరిది జన్మజన్మల బంధం, నువ్వు నా కోసం బ్రహ్మకమలాన్ని కనిపెట్టాలి, అప్పుడే నాకు ఈ శాపం నుంచి విముక్తి కలిగి నేను మామూలు మనసుగా మారి మన ఇద్దరం కలిసి నాగబంధం విడిపించాలి అని చెప్తాడు. వెంటనే విలన్, సరే బైరాగి, నువ్వు చెప్పినట్లుగానే బ్రహ్మకమలం కనిపెట్టి తీసుకొస్తా అని అక్కడి నుంచి వెళ్తాడు. అయితే తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి అయిన టెస్లాకి నాగబంధం పుస్తకం దొరుకుతుంది. అయితే తన దగ్గర ఆ బుక్ చూసి తన మీద దాడి చేసి తనని చంపేసి ఆ బుక్ ని తను తీసుకెళ్లిపోతాడు. మరొక వైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్ గా ప్రభాకర్ ఉంటాడు. తను ఎన్నో పురాతన వస్తువుల మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. సీన్ కట్ చేస్తే పద్మనాభ స్వామి టెంపుల్లో ఎంతోమంది పూజారులతో కలిసి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగా కొన్ని రోజులు పోయాక అక్కడ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మకమలానికి ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవాలలో ఆలయ ప్రధాన పూజారిది మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే తన దగ్గర పార్వతి అనే ఒక అమ్మాయి ఎన్నో సంవత్సరాలుగా వేదాలు నేర్చుకుంటూ ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా వేరే అమ్మాయి వచ్చి అక్కడ విద్యలు నేర్చుకోవడానికి జాయిన్ అయింది. కాకపోతే ఆ అమ్మాయి చూడడానికి చాలా అనుమానాస్పదంగా ఉండేది. ఆ రోజు రాత్రి ఉత్సవాలని ముగించాక పద్మనాభ స్వామి టెంపుల్లో రాత్రి బ్రహ్మకమలాన్ని ఎవరో దొంగిలించి బయట ఉన్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ అయిన ప్రభాకర్ కి ఇచ్చారు. అది తీసుకుని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్తుండగా అతనికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినా సరే బ్రహ్మకమలాన్ని అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. అయితే బ్రహ్మకమలం ఎక్కడున్నా సరే అక్కడ పాములు వెళ్లి దానికి కాపలా ఉంటున్నాయి. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరో అయిన విరాట్ ఒక అడవుల మధ్య ఉండే ఊర్లో మనకి కనిపిస్తాడు. అక్కడ తన ఫ్యామిలీతో పాటు చాలా హ్యాపీగా ఉండేవాడు. విరాట్ కి ఒక చెల్లి ఉండేది. వాళ్ళ చెల్లికి ఇంకా వాళ్ళ మేనత్త కొడుకుకి మ్యారేజ్ చేద్దామని వాళ్ళ మేనత్త అనుకుంటుంది. కానీ విరాట్ వాళ్ళ చెల్లికి వాళ్ళు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే విరాట్ వాళ్ళ చెల్లి వేరే అబ్బాయిని లవ్ చేశానని విరాట్ తో చెప్తుంది. విరాట్ వాళ్ళ అత్తకి ఒక తమ్ముడు ఉంటాడు. అతను చాలా కన్నింగ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. విరాట్ ఉంటే వాళ్ళ పెళ్లి జరగనివ్వడని, విరాట్ ని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని సిటీ నుంచి ఎవరో భైరవ్ కోనకి తీసుకెళ్లమని వస్తే ఆ భైరవ్ కోనకి తీసుకెళ్లమని విరాట్ ని పంపించేస్తాడు. ఇంతవరకు భైరవ్ కోనకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అలాగే విరాట్ కూడా తన ప్రాణాలతో తిరిగి రావడానికి నమ్మకంతో వాళ్ళతో కలిపి భైరవ్ కోన పంపిస్తాడు. విరాట్ అది తెలిసి ఎందుకు వెళ్ళాడంటే భైరవ్ కోనకి వెళ్తే చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తానని వాళ్ళు చెప్పారు. దానితో తన చెల్లి పెళ్లి అవుతుంది అండ్ తన అప్పులు కూడా తీరుతాయనే నమ్మకంతో భైరవ్ కోన్కి వెళ్ళాడు. భైరవ్ కోన్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ అడవి మనుషులతో వాళ్ళు ఫైట్ చేసి బ్రహ్మకమలం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తారు. అయితే బ్రహ్మకమలాన్ని విరాట్ చాలా రిస్క్ చేసి చేతిలోకి తీసుకున్న సమయానికి తను కరెక్ట్ గా కింద లోయలోకి పడిపోతాడు. లోయలో ఉండే వాటర్ లో బ్రహ్మకమలం కూడా పడిపోతుంది. విరాట్ మరలా ఒక బీచ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఊరి చివరన బీచ్ దగ్గర తేల్తాడు. సరిగ్గా అదే సమయానికి పార్వతి తన దగ్గరకు వచ్చి తన్ని కాపాడి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి అప్పగిస్తుంది. విరాట్ పార్వతిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. కానీ తనకు ఆ విషయం చెప్పకుండా దాచేస్తాడు. విరాట్ ని ప్రాణాలతో కాపాడినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్వతిని విరాట్ వాళ్ళ చెల్లి పెళ్లికి పిలుస్తారు. దాంతో పార్వతి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అప్పుడే అక్కడికి పెళ్లి జరుగుతుండగా విలన్ వచ్చి అక్కడ మొత్తం నాశనం చేసి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి విరాట్ ని బ్రహ్మకమలం ఎక్కడుందా అని అడుగుతాడు. కానీ విరాట్ కి బ్రహ్మకమలం ఎక్కడుందా అన్న విషయం మాత్రం తెలియదు. ఆ విషయం ఎంత చెప్తున్నా సరే పట్టించుకోకుండా వాళ్ళ అమ్మని ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తాడు. అండ్ ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. లాస్ట్ కి విరాట్ కి ఇష్టమైన తన చెల్లెల్ని కూడా అక్కడ చంపేస్తారు. అయితే అప్పుడే బ్రహ్మకమలం ఎక్కడి నుంచో వచ్చి కింద పడుతుంది. తన చెల్లిని చంపిన కోపంతో విరాట్ విలన్ ని చంపుతుండగా చాలా షాకింగ్ గా పార్వతి వచ్చి విరాట్
విరాట్ ని వెనక నుంచి పొడి చేస్తుంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే పార్వతి ఇంకా విలన్ అండ్ జియోలాజికల్ సర్వే హెడ్ అయిన ప్రభాకర్ ముగ్గురు కలిసి ఒక హెలికాప్టర్ లో అక్కడి నుంచి బ్రహ్మకమలాన్ని తీసుకొని పారిపోతారు. ఆ తర్వాత రోజు మన మూవీ హీరో అయిన విరాట్, అసలు ఈ బ్రహ్మకమలం వల్ల నా ఫ్యామిలీ అంతా చనిపోయారు, సో నేను దీని గురించి ఎలా అయినా సరే నిజాన్ని తెలుసుకుంటానని చెప్పి పార్వతిని వెతుక్కుంటూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్తాడు. అయితే అక్కడ విరాట్ అనుకున్నట్లుగానే పార్వతి కనిపిస్తుంది. పార్వతిని వెంపడిస్తూ అలా వెళ్తున్న విరాట్ కి పార్వతి వెంటనే వాళ్ళ పూజారి దగ్గరికి వెళ్లి పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న బ్రహ్మకమలాన్ని తీసింది తనేనని ఒప్పుకొని బాధపడి ఏడుస్తుంది. ఎందుకు ఇలా చేశావని తన గురువుగారు తనకు అడగగా ఇంకా విలన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ అక్క వాళ్ళ పాపని తాను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించగా తాను ఇంకా వాళ్ళ డాడీ ఇలా చేయక తప్పలేదని చెప్తుంది. అయితే గతంలో ఈ విలన్ ఇంకా ప్రభాకర్ అండ్ టెస్లా ముగ్గురు కలిసి సర్వే చేస్తూ ఉండేవారు. వాళ్ళు నాగబంధం గురించి రీసెర్చ్ చేస్తూ ఉండే టైంలో వాళ్ళ అక్క ఇంకా టెస్లా లవ్ లో పడతారు. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని వచ్చి ఈ విలన్ చంపేస్తాడు. వాళ్ళకు పుట్టిన పాపనే ఇప్పుడు ఇతను కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే పార్వతికి తన గురువు గారు ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా, ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నావని అడగగా తనకిప్పుడు నాగబంధం విడిపించడానికి గరుడ మంత్రాలు కావాలి, అందుకోసం నేను మీ దగ్గరికి వచ్చా, అతను అవి తీసుకురమ్మన్నాడని చెప్తుంది. దాంతో ఆ పూజారి మన హీరో అయిన విరాట్ చేతిలో పెట్టి విజయంతో తిరగరండి అని చెప్పి వారిద్దరిని అక్కడి నుంచి పంపిస్తాడు. మరొక వైపు విలన్ బైరాగి దగ్గరికి వెళ్లి అతన్ని శాపగ్రస్తుడు అవడంతో బ్రహ్మకమలాన్ని తీసుకువెళ్లి అతన్ని శాపం నుంచి విముక్తుడిని చేస్తాడు. వెంటనే అతన్ని తీసుకొని బ్రహ్మకమలంతో నాగబంధం దగ్గరికి వెళ్లి అతనితో గరుడ మంత్రాలు చదివిస్తాడు. అయితే వెంటనే మన మూవీ హీరో అయిన విరాట్ అక్కడికి వెళ్లి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. బైరాగి ఇంతమందిని చంపించి ఆ బ్రహ్మకమలంతో నాగబంధాన్ని ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నాడంటే ఆ నాగబంధం కనుక ఓపెన్ అయితే తను ఈ లోకాలని శాసించొచ్చని నమ్మకంతో. ఇప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. అదేంటంటే గత జన్మలో బైరాగి సుల్తాన్ రాజులకి హిందూ ఆలయాల రహస్యాలు చెప్పి ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో చెప్పి ఆలయాల పైన దాడి చేయిస్తాడు. అయితే అలాగే పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా దాడి చేయిస్తాడు. అయితే అక్కడ వాళ్ళకి అపారమైన నిధి దొరుకుతుంది గాని బైరాగి అనుకున్న బ్రహ్మకమలం దొరకదు. అయితే బ్రహ్మకమలం గురించి వాళ్ళకి తెలియకపోవడంతో వాళ్ళకి మొత్తం చెప్తాడు. బ్రహ్మకమలం అనేది ముల్లోకాల్ని శాసించడానికి ఒక దారి అని చెప్తాడు. విలన్ అప్పుడు సుల్తాన్లకి రాజు. అయితే ఎలా అయినా సరే ఆ బ్రహ్మకమలాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తా బైరాగి అని మాట ఇస్తాడు. మన మూవీ హీరో అయిన విరాట్ ఆ జన్మలో నాగసాధువు రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ బ్రహ్మకమలం కోసం ఫైట్ చేసి బ్రహ్మకమలాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తాడు. అంతేకాదు నాగబంధనం కూడా విడిపించకుండా చేస్తాడు. తర్వాత అక్కడ విలన్ ని చంపి బైరాగిని శాపగ్రస్తుడిని చేసి పాతాళానికి తోసేస్తాడు. ఇప్పుడు సీన్ ప్రెసెంట్ లోకి వస్తుంది. అయితే సేమ్ అదే టెంపుల్లో నాగబంధాన్ని విడిపించడానికి బైరాగి అక్కడికి వెళ్తాడు. అలా నాగబంధాన్ని విడిపించడానికి ట్రై చేస్తున్న బైరాగిని ఆపడానికి విరాట్ వాళ్ళతో చాలా ఫైట్ చేస్తాడు. లాస్ట్ కి ఆదిశేషు రూపంలో విష్ణువు వచ్చి విరాట్ తో విలన్ ని ఇంకా బైరాగిని చంపిస్తారు. లాస్ట్ లో విరాట్ మీరు ఎంత మా సనాతన ధర్మాన్ని చంపాలన్నా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరు దాన్ని అంతం చేయలేరు, మేము ఎప్పటికైనా సరే తిరిగి వచ్చి మిమ్మల్ని అంతం చేస్తూ ఉంటాం, అందుకే ధర్మాన్ని రక్షించండి అని చెప్తాడు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.